ఇవాళ మళ్ళీ దొంగ నాటకాలు వేస్తూ మేము ఏదో వేద్దాం అనుకున్నాం కానీ ఆపినరు. ఎవరు ఆపినరు చెప్పండి. కేసీఆర్ ఇప్పుడు ఉత్తరం రాయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బాధ్యత అడగటం. రైతుల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలే కేసీఆర్. ఓట్లకు ఇప్పుడు కూడా ముడి పెట్టలే. ఆ మాటకు వస్తే రైతు బంధు ఓట్లకు సంబంధం లేకుండా ప్రారంభించిన కార్యక్రమం, పథకం. కానీ ఇవాళ ప్రతి క్షణం మోసం చేస్తూ ప్రజల్ని రైతు భరోసా ప్రారంభిస్తావా లేదా చేయి, ప్రమాణాలు చాలా చేస్తున్నావు కదా. ఇంకో 10 రోజుల్లోనే మళ్ళీ సీజన్ ప్రారంభం అవుతుంది. వెంటనే రైతు భరోసా కూడా ఇవ్వాలి. అది చెప్పాలి ఇవ్వాలి రేవంత్ రెడ్డి. రైతు భరోసా వానకాలంది ప్రారంభిస్తున్నావా లేదా దాని మీద ప్రమాణం చేయి. గుడిలోకి వచ్చి అబద్ధాల మీద నడుపుదామని అనుకుంటే ప్రజలు అమాయకంగా లేరు. అన్ని హామీలు ఇది అది కాకుండా ప్రతి దాంట్లో మోసమే చేసినారు. ఇవాళ ఇచ్చే ఉద్దేశం లేక రకరకాల అబద్ధాలతోని రేవంత్ రెడ్డికి తెలియదా మాట్లాడకూడదు అని. ఆ రోజు హరీష్ రావు గారు మాట్లాడారన్న ఒక కారణం చేతనే కదా ఎన్నికల కమిషన్ ఆపింది. కంటిన్యూయేషన్ జరుగుతున్న ప్రోగ్రాం విషయంలో ఎందుకు మాట్లాడిండు? కావాలనే ఎన్నికల కమిషన్ దృష్టికి పోవాలి, నేను ఇచ్చినట్టు చేయాలి, ఎన్నికల కమిషన్ ఆపాలి. ఒక దొంగ బుద్ధితోని దుర్బుద్ధితోని మాట్లాడిండు. రేవంత్ రెడ్డికి ఇచ్చే ఉద్దేశం లేకనే మాట్లాడిండు. 9వ తారీఖు అనే మాట చెప్పి అక్కరేంది రోజు కొనసాగుతున్నది కదా. ఆయన రైతు బంధు రాలేదు అంటే చెప్తూ కొట్టమన్న వెంకరెడ్డి నేను ఇప్పుడు మన రైతు బంధు వేస్తాను ఎట్లా మాట్లాడిండు ముఖ్యమంత్రి? దాని అర్థమైంది అబద్ధాలు ఆడుతున్నారు ముగ్గురు. అందులో ఉన్న మంత్రులందరూ కూడా అబద్ధాలు ఆడుతున్నారు. రైతులకు ఇచ్చే ఉద్దేశం లేదు. కేవలం నేను ఈ ప్రకటన చేసినందుకే ఎన్నికల కమిషన్ సుమోటోగా ఆపాలి, నేను ఇద్దామనుకున్నా కానీ ఎన్నికల కమిషన్ ఆపింది అని చెప్పి ఎన్నికల కమిషన్ తప్పించుకోవాలి అని ఒక దుర్బుద్ధితోని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. అయినా ఎవరూ మేము అపేక్ష చెప్పలేదు ప్రతిపక్షాలుగా. నీకు నిజంగా ఇచ్చే ఉద్దేశం ఉంటే ప్రతిపక్షాల సహకారం కోరు, మాట్లాడకుండా ఉండాల్సింది. రైతులు కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఇచ్చే ఉద్దేశంతో మాట్లాడిన మాట కాదు, ఎగ్గొట్టే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ అడ్డుపడాలన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నం తప్ప రేవంత్ రెడ్డి ప్రతి క్షణం మోసం చేసే ఆలోచన తప్ప చేసే ఉద్దేశం లేదు. బహుశా నాకు తెలిసి రైతు బంధు కూడా ఇదే ఆఖర. ఇక రైతాంగం రైతు బంధు చూసే అవకాశం కూడా లేదు. రైతు భరోసా కూడా ప్రారంభిస్తారన్న నమ్మకం కూడా ఏం లేదు ప్రజలకి. రైతులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఆత్మకూరు గ్రామంలో ఈరోజు మేము ప్రచారం చేస్తుంటే రైతులు ఏం చెప్తున్నారో చూస్తున్నారు, ఎంత ఆక్రోషంతో ఉన్నారో. 4 ఎకరాలు ఎండిపోయింది నాకు అక్కడ ఒక రైతు చెప్పిండు, 10 ఎకరాలు ఎండిపోయింది ఇక్కడ ఒక రైతు అరుస్తున్నారు. గత వరుసగా 4-5 సంవత్సరాలు బ్రహ్మాండంగా 2 పంటలు పండించుకున్న రైతులు ఇవాళ కాంగ్రెస్ వచ్చి 4 నెలల్లోనే కథం చేసింది అన్న విషయాన్ని ఓపెన్గా మాట్లాడుతున్నారు. తప్పకుండా కాంగ్రెస్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్కి మద్దతు ఇస్తేనే, కేసీఆర్కి మెజార్టీ సీట్లు ఇస్తేనే ఇవాళ ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది. కేసీఆర్ కూడా కొట్లాడడానికి అవకాశం చేతికి వస్తుంది. ఇవాళ కృష్ణా గోదావరి జలాలు కూడా బయటికి తీసుకుపోయే కుట్రలు జరుగుతున్నాయి. గోదావరి నదిని తెలంగాణను దాటిచ్చి బయటికి తీసుకుపోయి తమిళనాడుకి ఇచ్చే ప్రయత్నం ఏదైతే బీజేపీ చేస్తుందో, మోడీ చేస్తున్నాడో దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఆ రాష్ట్రాల్లో వాళ్ళకి పార్టీ అవసరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని వ్యతిరేకించదు. మళ్ళీ గోదావరి నీళ్ళని కాపాడుకోవాలంటే తెలంగాణకు మాత్రమే ఉండాలి అంటే ఒక కేసీఆర్తోనే సాధ్యమైంది తప్ప ఇంకొరెవరితోనూ కూడా కాదు. అందుకే తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, విజ్ఞతను ఆలోచించాలి. కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. సూర్యాపేట కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలు బ్రహ్మాండంగా ముందుకు వచ్చి స్వాగతిస్తున్నారు. 2 నియోజకవర్గాలు కూడా నల్గొండ, భువనగిరి పార్లమెంట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవడం ఖాయం.